హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను క్యాన్ ప్రోటోకాల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కంట్రోల్ ఏరియా నెట్వర్క్. ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. సో లాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ యూవాట్, ఎస్పిఐ, I2C ఈ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా షార్ట్ డిస్టెన్స్ కోసం అనమాట. అంటే ఏదైనా ఒక సర్క్యూట్ బోర్డ్ ఉందనుకుందాం, మైక్రో కంట్రోలర్ యూనిట్ ఉన్నది. సో ఆ బోర్డులో ఉన్న మైక్రో కంట్రోలర్ దాని పక్కనే ఉన్న సెన్సర్స్తో కానీ పెరిఫెరల్స్తో కానీ కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యూవాట్, ఎస్పిఐ, I2C లాంటి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకే, ఇట్లా షార్ట్ డిస్టెన్స్కి. అదే లెట్స్ కన్సిడర్ ఏ కార్. ఓకే, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కార్లో చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. మనం మోస్ట్లీ చూసేది, మనం కార్లో కూర్చోగానే ఎదురు కనిపిస్తుంది కదా క్లస్టర్ డిస్ప్లే, మీకు ఆర్పిఎం అండ్ కార్ కండిషన్, బ్యాటరీ పర్సెంటేజ్, ఇలాంటి చాలా విషయాలు చూపిస్తుంది, రైట్? అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ కార్ అంటే ఒక బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని బ్యాటరీ ప్యాక్ని మేనేజ్ చేయడానికి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అట్లాగే మోటార్ ఉంటుంది. మోటార్ని కంట్రోల్ చేయడానికి మోటార్ కంట్రోలర్ యూనిట్ కూడా ఉంటుంది. సిమిలర్లీ ఈ మధ్య వచ్చే చాలా కార్స్కి ఫోన్లో ఒక యాప్ ఇస్తున్నారు. ఆ యాప్ ద్వారా కార్కి కనెక్ట్ అయ్యి కార్ యొక్క కండిషన్ అదంతా తెలుసుకోవచ్చు. దానికోసమని టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని తీసుకున్నారనుకో, అంటే ఎదురు మీకు చూపించే ఆర్పిఎం డిస్ప్లేనే తీసుకున్నారనుకో, ఈ డిస్ప్లే ఈ మోటార్ యొక్క ఆర్పిఎం చూపిస్తుంది, అలాగే ఈ బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ చూపిస్తుంది. ఈ రెండు ఈ డిస్ప్లేకి అయితే తెలియదు, రైట్? సో ఇది ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్తోనూ మోటార్ కంట్రోల్ యూనిట్తోనూ కమ్యూనికేట్ చేసి బ్యాటరీ బ్యాక్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అండ్ మోటార్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది అనేది తెలుసుకుంటుంది. అప్పుడు మీకు ఇక్కడ ఆర్పిఎం, కేఎంబిహెచ్, బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ చూపించగలుగుతుంది, రైట్? సిమిలర్లీ అట్లాగే మోటార్ కంట్రోలర్ యూనిట్ తీసుకున్నారనుకో, మీరు బ్రేక్ అయ్యగానే మోటార్ బ్యాక్వర్డ్ వోల్టేజ్ బ్యాక్వర్డ్ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది. అది బ్యాటరీలోకి వెళ్ళాలి. సో ఆ బ్యాక్వర్డ్ ఈఎంఎఫ్కి కరెంట్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో అందుకని ఈ మోటార్ కంట్రోల్ యూనిట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫస్ట్ అడిగింది, బ్యాటరీకి ఎంత కరెంట్ ఇవ్వచ్చు అని. అంత కరెంట్ని మాత్రమే ఆ బ్యాక్ ఈఎంఎఫ్ ద్వారా పంపించింది. ఓకే, అట్లాగే ఈ వెహికల్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. యూజువల్గా వెహికల్ కంట్రోల్ యూనిట్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని, మోటార్ కంట్రోల్ యూనిట్ని. ఫస్ట్ మీరు థ్రోటల్ ఇస్తారు కదా, థ్రోటల్ ఈ వెహికల్ కంట్రోల్ యూనిట్ తీసుకుని దాన్ని మోటార్ కంట్రోల్ యూనిట్కి పంపిస్తుంది అనమాట, ఎంత టార్క్ ఇవ్వాలి అనేది. ఓకే, ఈ విధంగా ఈ కార్లో చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి అండ్ ప్రతి అదర్ డివైస్తోనూ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఓకే, దానికోసం అట్లాగే ఈ రెండు డివైజెస్ తీసుకుంటే ఆ రెండు డివైజెస్ మీద ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ నేను చెప్పినట్టు యూఆర్ట్ ప్రోటోకాల్ తీసుకుంటే ఎంసీయూ అదే ఒక సర్క్యూట్ బోర్డు మీద ఉన్న ఎంసీయూ అదే బోర్డు మీద దాని పక్కనే ఉన్న పెరిఫెరల్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ యూఆర్ట్ అయితే పనికొచ్చేది. ఈ యూఆర్ట్ సరిపోతుంది. బట్ ఇలా లాంగ్ డిస్టెన్స్కి కమ్యూనికేట్ చేయాలంటే 1 మీటర్ 2 మీటర్స్ డిస్టెన్స్కి సమ్ అదర్ ప్రోటోకాల్ అయితే కావాలి మనకి, లాంగ్ డిస్టెన్స్కి సరిపోయేది. అట్లాగే ఈ యూఆర్ట్, ఎస్పిఐ, I2C ఎలాగంటే ఏవైనా 2 డివైజెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి యూజువల్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఏదైనా 2 డివైజెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి యూజువల్గా యూజ్ అవుతూ ఉంటాయి. లేదా ఒక మాస్టర్ డివైస్ 4-5 సెన్సర్స్తో కమ్యూనికేట్ చేయడానికి. కానీ ఇక్కడ ప్రతి డివైస్ ప్రతి అదర్ డివైస్తో కమ్యూనికేట్ చేయాలి, రైట్? సో ఇలాంటి చోట మనకి లాంగ్ డిస్టెన్స్ ప్రోటోకాల్ కావాలి. అలాగే మాస్టర్ స్లేవ్ టైప్ కమ్యూనికేషన్ కాకుండా సమ్ అదర్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చే ప్రోటోకాల్ కావాలి. అదే క్యాన్ ప్రోటోకాల్ అనమాట. క్యాన్ చెప్పాం కదా, కంట్రోల్ ఏరియా నెట్వర్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మోర్ దెన్ 1 డివైజెస్ కమ్యూనికేట్ చేసుకుంటే దాన్ని నార్మల్గా మనం నెట్వర్క్ అంటాం కదా. సో ఇక్కడ చూడొచ్చు, కార్లో మోర్ దెన్ 2 డివైజెస్ కమ్యూనికేట్ చేసుకుంటే నెట్వర్క్ అంటాం కదా. సో కార్లో మనకి ఇక్కడ లాట్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి.
వాటన్నింటినీ కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ చేసే కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కాబట్టి నెట్వర్క్ అన్నాం అనమాట, కంట్రోల్ ఏరియా నెట్వర్క్ అన్నాం అనమాట. క్యాన్ అనేది జస్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ మాత్రమే కాదు, నెట్వర్కింగ్ ప్రోటోకాల్ కూడా మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో క్యాన్ అనేది ఒక బస్ టైప్ నెట్వర్క్ అనమాట. అంటే క్యాన్ వైర్స్ ఏవైతే ఉంటాయో అవి మధ్యలో నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి, అండ్ ఏ డివైజెస్ అయితే ఈ క్యాన్ వైర్స్ మీద కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో అది ఈ వైర్స్ని ట్యాప్ చేసి దాన్ని కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ప్రతి డివైజు ఈ క్యాన్ బస్ మీద ట్యాపింగ్ చేసి దాంతో కనెక్ట్ అవుతాయి అనమాట, క్యాన్ బస్తో. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక కొత్త డివైస్ యాడ్ చేయాలంటే జస్ట్ ఈ క్యాన్ వైర్ మీద ఇంకో ట్యాపింగ్ చేసి ఆ డివైస్ని యాడ్ చేయొచ్చు క్యాన్ బస్ మీద కమ్యూనికేట్ చేయడానికి. ఇది ఒక గుడ్ థింగ్ ఈ క్యాన్ బస్ గురించి. యాక్చువల్ క్యాన్ కమ్యూనికేషన్ హార్డ్వేర్ అయితే ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో క్యాన్ కమ్యూనికేషన్ అంతా కూడా 2 వైర్స్ మీద జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి క్యాన్ హై లైన్, ఇంకోటి వచ్చేసి క్యాన్ లో లైన్. ఈ 2 వైర్స్ మీదే అన్ని డివైజెస్ కమ్యూనికేట్ చేసుకుంటాయి అనమాట క్యాన్ ప్రోటోకాల్లో. ఓకే, అండ్ క్యాన్ ప్రోటోకాల్లో కమ్యూనికేట్ చేసే డివైజెస్ని, వెయిట్ ఎ సెకండ్, ఐఎమ్ చేంజింగ్ ద కలర్. ఓకే, క్యాన్ ప్రోటోకాల్లో కమ్యూనికేట్ చేసుకునే డివైజెస్ని క్యాన్ నోడ్స్ అంటాం అనమాట. అందుకనే ఇక్కడ ఈ లెట్స్ సే ఇది డివైస్ 1 2 3 4 అనుకున్నాం, ఈ క్యాన్ బస్ మీద కమ్యూనికేట్ చేసే డివైజెస్. సో నేను క్యాన్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4 అని రాశాను అనమాట. ఇలాగ ప్రతి డివైస్ని నోడ్స్ అంటాం అంతే. ఓకే, సో ఇక్కడ నేను చెప్పా కదా, క్యాన్ కమ్యూనికేషన్ బేసికలీ 2 లైన్స్ మీద జరుగుతుంది, క్యాన్ హై లైన్, క్యాన్ లో లైన్. ఇలా క్యాన్తో కమ్యూనికేట్ చేసే డివైజెస్ ప్రతిదానికి క్యాన్ హై పిన్ ఉంటుంది యూజువల్గా, అలాగే క్యాన్ లో పిన్ ఉంటుంది. ఈ క్యాన్ హై పిన్ క్యాన్ హై లైన్కి కనెక్ట్ అయి ఉంటుంది, క్యాన్ లో పిన్ క్యాన్ లో లైన్కి కనెక్ట్ అయి ఉంటుంది క్యాన్ బస్ మీద కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు. ఓకే, సో ఏదైనా ఒక కొత్త డివైస్ యాడ్ చేయాలి అనుకున్నా సరే మీరు ఆ డివైస్ యొక్క క్యాన్ లో పిన్ క్యాన్ లో లైన్కి, క్యాన్ హై పిన్ క్యాన్ హై లైన్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ డివైజెస్ క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద కనెక్ట్ అయి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంటే దాన్నే క్యాన్ బస్ అంటాం అనమాట. ఓకే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఈ క్యాన్ బస్ మీద క్యాన్ నోడ్స్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో అన్ని నోడ్స్ కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది. క్యాన్ అనేది ఒక డిజిటల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ 0s and 1s జరుగుతుంది. సో 0 and 1 ఈ వైర్స్ మీద ఎట్లా ట్రాన్స్మిట్ అవుతాయంటే, ఫస్ట్ ఈ వైర్స్ రెండు కూడా ఓకే, క్యాన్ హై వైర్ ఉంటుంది రైట్, అట్లాగే క్యాన్ లో వైర్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్ హై మీద క్యాన్ హై లైన్ మీద క్యాన్ లో లైన్ మీద బై డిఫాల్ట్ 2.5 volts ఉంటుంది, 2.5 volts అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్యాన్ హై లైన్ మీద 0 ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు వోల్టేజ్ అనేది 2.5 volts నుంచి 3.5 voltsకి రేజ్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ అదే టైంలో క్యాన్ లో మీద ఉన్న వోల్టేజ్ 2.5 నుంచి 1.5కి కిందకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా 0 అయితే ట్రాన్స్మిట్ అవుతుంది క్యాన్ లైన్ మీద. ఓకే, నౌ ఇలా 0 ట్రాన్స్మిట్ అయినంతసేపు క్యాన్ లో లైన్ 1.5 volts మీద ఉంటుంది, క్యాన్ హై లైన్ 3.5 volts మీద ఉంటుంది. ఓకే, ఇక్కడ రాస్తాను మీకు. క్యాన్ లో లైన్ ఏమో 1.5 volts మీద ఉంటుంది, అట్లాగే క్యాన్ హై లైన్ ఏమో 3.5 volts మీద ఉంటుంది. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ 1 ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మళ్ళీ తిరిగి 2.5 voltsకి వస్తాయి అన్నమాట ఈ రెండు లైన్స్ కూడా. ఓకే,
2.5 వోల్ట్స్ ఉన్నప్పుడు 1 ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా జీరోస్ అండ్ వన్స్ అనేవి ఈ 2 క్యాన్ లైన్స్ మీద ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట, ఏ డివైస్ నుంచి వచ్చినా సరే. అలాగే ఇక్కడ ఏ డివైస్ అయినా సరే డేటా ట్రాన్స్మిట్ చేయాలంటే ఫ్రేమ్స్ కింద ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అంటే ప్రతి డివైస్ ట్రాన్స్మిట్ చేసే డేటాకి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఫార్మాట్. అదేంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో క్యాన్లో మోర్ దెన్ 3-4 టైప్స్ ఆఫ్ ఈ ఫ్రేమ్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఈ సింప్లెస్ట్ ఫార్మాట్ వచ్చేసి స్టాండర్డ్ ఫ్రేమ్ ఫార్మాట్. ఓకే, ఇది అర్థమైతే మిగతా అన్ని ఫార్మాట్స్ కూడా ఈజీగానే అర్థమైపోతాయి. ఈ క్యాన్ ఇప్పుడు చెప్పే కదా డేటాని ఫ్రేమ్స్ కింద సెండ్ చేస్తుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ అనేవి గ్రూప్ అయ్యి ఫ్రేమ్స్ కింద ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్లో బిట్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో ఈ ఫ్రేమ్లో ఫస్ట్ డివైస్ అనేది ఈ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్ అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది 0 స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్. దాన్ని ఫాలో అవుతూ ఒక 11 బిట్ ఐడి అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ఒక 11 బిట్ ఐడి. ఇది ఎందుకంటే ఆ ఫ్రేమ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యాన్వాస్ మీద చూసుకుంటే డివైస్ 1 ఉంటుంది, డివైస్ 3 ఉంటుంది, నోడ్ 3 ఉంటుంది, నోడ్ 2 ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డివైస్ థర్డ్ డివైస్కి కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకో, మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ డివైస్ని థర్డ్ డివైస్కి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ రెండింటి మధ్యలో కొన్ని స్పెసిఫిక్ ఐడీస్ ఉన్న క్యాన్ ఫ్రేమ్స్ మాత్రమే పంపించేటట్టు చేయొచ్చు. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే ఆ క్యాన్ ఫ్రేమ్లో ఈ స్పెసిఫిక్ ఐడి ఉంటే అప్పుడు అది థర్డ్ డివైస్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది, సెకండ్ డివైస్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఆ విధంగా మనం ఈ 2 డివైస్కి మధ్యలోనే కమ్యూనికేట్ అయ్యేటట్టు ఈ ఫ్రేమ్ తయారు చేయొచ్చు. రైట్, ఆ విధంగా క్యాన్ ఫ్రేమ్లో ఈ ఐడి అయితే యూజ్ అవుతుంది. సో దాన్ని ఫాలో అవుతూ రిమోట్ ట్రాన్స్మిట్ రిక్వెస్ట్ బిట్. ఓకే, ఈ రిమోట్ ట్రాన్స్మిట్ రిక్వెస్ట్ బిట్ ఏంటంటే యూజువల్గా ఇదివరకు క్యాన్ ఫ్రేమ్స్ పంపించేటప్పుడు ఫస్ట్ డివైస్ ఉందనుకుందాం, థర్డ్ డివైస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఈ రిమోట్ ట్రాన్స్మిట్ రిక్వెస్ట్ బిట్ని 1 చేసి ఫ్రేమ్లో పంపించేది. అప్పుడు థర్డ్ డివైస్ దాన్ని రెస్పాండ్ అయ్యేది. ఈ విధంగా యూజువల్గా ఇదివరకు లైక్ వెరీ ఓల్డ్ క్యాన్ బసెస్లో జరుగుతుండేది. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న మోడర్న్ క్యాన్ బసెస్ అన్నిట్లోనూ ఈ రిమోట్ ట్రాన్స్మిట్ రిక్వెస్ట్ బిట్ని ఎవరు యూజ్ చేయట్లేదు అనమాట. సో ఇది 0నే ఉంటుంది. నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతూ ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్. సో ఈ 11 బిట్ ఐడి అయితే లెట్సే 11 బిట్ అంటే 2^11 ఐడెంటిఫైయర్స్ వస్తాయి. లెట్సే మన దానిలో ఒక 10 or 11 డివైజెస్ ఉన్నాయి అనుకుందాం. అండ్ ఇలాగా మీరు ప్రతి 2 డివైజెస్కి ఐడీస్ ఒక సెట్ ఆఫ్ ఐడీస్ రాసుకొని వెళ్ళిపోయారు. మోర్ దెన్ 2^11 ఐడీస్ కావాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఈ ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్ని 1 చేసి దీన్ని ఫాలో అవుతూ ఈ ఐడిని ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ ఫ్రేమ్ ఫార్మాట్లో ఇది ఆల్వేస్ 0 ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం 11 బిట్స్ మాత్రమే ఐడెంటిఫైయర్, దానికంటే ఎక్కువ అవ్వదు. రిజర్వ్డ్ బిట్ ఇది, దాన్ని ఫాలో అవుతూ అది కూడా ఎప్పుడు 0 ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ 4 బిట్స్ డిఎల్సీ ఉంటుంది. ఈ డిఎల్సీ ఏం చెప్తుందంటే క్యాన్ ఫ్రేమ్లో మీరు 0 నుంచి 8 బైట్స్ ఆఫ్ డేటా అయితే ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫ్రేమ్ ప్రస్తుతం ట్రాన్స్మిట్ అవుతున్న ఫ్రేమ్లో ఎన్ని బైట్స్ ఉన్నాయనేది డిఎల్సీ చెప్పుద్ది. ఫస్ట్ లెట్సే 4 బైట్స్ ఉన్నాయని చెప్తుంది అనుకుందాం. సో డిఎల్సీని ఫాలో అవుతూ ఆ డివైస్ అయితే 4 బైట్స్ ఆఫ్ డేటాని పంపించుద్ది అనమాట. ఓకే, సో డిఎల్సీ 4 ఉంది కాబట్టి 4 బైట్స్ ఆఫ్ డేటా బిట్స్ అయితే డిఎల్సీని ఫాలో అవుతూ ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట ఫ్రేమ్లో. ఓకే, అండ్ వన్స్ డేటా బైట్స్ ట్రాన్స్మిట్ అయిపోయాక ఫ్రేమ్లో సిఆర్సీ బిట్స్ అయితే ట్రాన్స్మిట్ చేసే నోడు. సో ఈ సిఆర్సీ బిట్స్ ఎర్రర్ కరెక్షన్ కోసం యూజ్ అవుతాయి క్యాన్లో. ఓకే, అండ్ సిఆర్సీ బిట్స్ని ఫాలో అవుతూ అక్నాలెడ్జ్మెంట్ బిట్స్ అయితే వస్తాయి అన్నమాట క్యాన్ ఫ్రేమ్లో. ఈ అక్నాలెడ్జ్మెంట్ బిట్ ఇనిషియల్గా 0 ఉంటుంది, ట్రాన్స్మిట్ చేసే డివైస్ 0 పంపిస్తుంది. నెక్స్ట్ బిట్ పీరియడ్లో రిసీవ్ చేసుకునే డివైస్ అక్నాలెడ్జ్మెంట్ కింద ఈ 0లో ఉన్న క్యాన్ లైన్ని 1కి పుల్ చేస్తుంది అనమాట. అప్పుడు ట్రాన్స్మిట్ చేసే డివైస్కి రిసీవ్ చేసుకునే డివైస్ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఆ విధంగా ట్రాన్స్మిట్ చేసే డివైస్కి తెలుస్తుంది ఈ ఫ్రేమ్ ఒక డివైస్ రిసీవ్ చేసుకుంది అని. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ బిట్స్ని ఫాలో అవుతూ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్ క్యాన్ ఫ్రేమ్ ఎండ్లో వస్తాయి. ఈ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్ అన్నీ కూడా 1 ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్ ఉంటాయి అనమాట. ఈ ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్ అనేవి కూడా 1 ఉంటాయి. ఓకే, సో ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్ ఎందుకంటే ఒక డివైస్ ఒకదాని తర్వాత ఒకటి క్యాన్ ఫ్రేమ్స్ ఇట్లా సెండ్ చేస్తూ ఉంటే 2 ఫ్రేమ్స్ మధ్యలో కొంచెమైనా స్పేసింగ్ ఉండాలి. సో దానికోసం ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ఒక స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్ ఉంటుంది. సేమ్ మీరు స్టాండర్డ్తో పాటు ఎక్స్టెండెడ్ క్యాన్ ఫ్రేమ్ కూడా దాదాపు ఇట్లాగే ఉంటుంది. లెట్స్ సీ దట్. సో ఈ ఎక్స్టెండెడ్ ఫార్మాట్ క్యాన్ ఫ్రేమ్ చూడొచ్చు. అగైన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్ ఉంటుంది, ఇది 0 ఉంటుంది. నెక్స్ట్ 11 బిట్ ఐడెంటిఫైయర్, దాన్ని ఫాలో అవుతూ రిమోట్ రిక్వెస్ట్ బిట్, దీని పేరు మార్చానమాట. ఈ రిమోట్ రిక్వెస్ట్ బిట్ ఇది ఎప్పుడు 0 ఉంటుంది. అండ్ ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్ ఇక్కడ 1 ఉంటుంది, ఎందుకంటే ఈ 11 బిట్ ఐడిని ఎక్స్టెండ్ చేసి ఇంకా 18 బిట్స్ యాడ్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఐడిని ఫాలో అవుతూ 18 బిట్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్ 1 ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ 18 బిట్ ఎక్స్టెన్షన్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. సో 11 + 18 ఈ ఎక్స్టెండెడ్ ఫ్రేమ్లో 29 బిట్ ఐడి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో స్టాండర్డ్ ఫార్మాట్ క్యాన్ ఫ్రేమ్ కంటే కూడా ఇందులో ఎక్కువ ఐడీస్ పెట్టడానికి అయితే కుదురుతుంది. నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతూ 2 రిజర్వ్డ్ బిట్స్ 0 ఉంటాయి అని. నెక్స్ట్ డిఎల్సి 4 బిట్ డిఎల్సి, దీని వాల్యూ 0 నుంచి 8 లోపు ఉంటుంది. డిఎల్సిలో వాల్యూ ఎంత ఉంటే అన్ని బైట్స్ డిఎల్సిని ఫాలో అవుతూ ట్రాన్స్మిట్ అవుతాయి ఫ్రేమ్లో. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా సిఆర్సి బిట్ ఎర్రర్ కరెక్షన్ కోసం, ఎక్నాలెడ్జ్మెంట్ బిట్స్, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్. ఈ విధంగానే ఉంటుంది ఎక్స్టెండెడ్ ఫార్మాట్ క్యాన్ ఫ్రేమ్ కూడా. ఓకే ఫైన్. ఈ విధంగా అయితే క్యాన్ ఫ్రేమ్స్ క్యాన్ బస్ మీద ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట, క్యాన్ ఫ్రేమ్ బిట్స్. ఓకే ఫైన్. ఇప్పుడు క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్ అర్థమైంది కదా. ఇందులో మెయిన్గా మనకి ఎప్పుడైనా సరే ఉపయోగపడే మనం తెలుసుకోవాల్సింది ఈ ఐడి వాల్యూ, క్యాన్ ఫ్రేమ్లో ఉండే ఐడి వాల్యూ, దాంతోపాటు డేటా బైట్స్. ఓకే, ఏ ఫ్రేమ్ ఏ నోట్ పంపించినా సరే ఈ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్, ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్, ఈ డిఎల్సి, సిఆర్సి, ఎక్నాలెడ్జ్మెంట్ బిట్, ఈ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఐఎఫ్ఎస్ బిట్స్, ఇవన్నీ కూడా క్యాన్ హార్డ్వేర్ చూసుకుంటుంది. మీరు సాఫ్ట్వేర్లో క్యాన్ ఫ్రేమ్ పంపించేటప్పుడు ఆ క్యాన్ ఫ్రేమ్ యొక్క ఐడి, డేటా బైట్స్ మాత్రం ఇస్తారు. మా అయితే దాంతోపాటు డిఎల్సి ఇస్తారు, అలాగే ఎక్స్టెండెడ్ ఫార్మాట్ ఫ్రేమా, స్టాండర్డ్ ఫార్మాట్ ఫ్రేమా ఇస్తారు. దాన్ని బట్టి ఏ ఫ్రేమ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఐడెంటిఫైయర్ వాల్యూ, దాంతోపాటు మీరు పంపించే డేటా బైట్స్ ఏ క్యాన్ ఫ్రేమ్లో అయినా. ఓకే, సో దిస్ ఈజ్ ద క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్స్ అనమాట, మెయిన్ క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్స్. ఇవి మీకు తెలిస్తే మిగతా అన్ని క్యాన్ ఫ్రేమ్ ఫార్మాట్స్ కూడా ఈజీగానే అర్థమైపోతాయి. ఓకే ఫైన్. క్యాన్ ఫ్రేమ్స్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏ డివైస్ డేటా పంపించాలన్నా సరే క్యాన్ ఫ్రేమ్స్ కిందనే ఆ డేటాని పంపించింది, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెట్సే ఈ 3 డివైజెస్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఈ 3 డివైజెస్ కూడా ఒకేసారి డేటా పంపించాయి అనుకుందాం, ఒకేసారి క్యాన్ ఫ్రేమ్స్ని పంపించాయి అనుకుందాం. ఇప్పుడు ఏ క్యాన్ ఫ్రేమ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది క్యాన్ లైన్ మీద. మోర్ ఓవర్ ఈ 3 ఒకేసారి పంపించడానికి ట్రై చేస్తుంది కాబట్టి 3 కొలైడ్ అయ్యి ఎర్రర్స్ కూడా రావచ్చు, ఎర్రర్ మెసేజెస్ కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, రైట్. సో ఈ ప్రాబ్లమ్ని క్యాన్ ఆర్బిట్రేషన్ టెక్నిక్ ద్వారా సాల్వ్ చేస్తాం అనమాట క్యాన్ బస్ మీద. ఓకే, ఈ క్యాన్ ఆర్బిట్రేషన్ టెక్నిక్ ఏంటంటే ప్రతి క్యాన్ నోట్ పంపించే ఫ్రేమ్లో ఒక ఐడి ఉంటుంది, అట్లాగే దాంతోపాటు డేటా ఉంటుంది, రైట్. సేమ్ క్యాన్ నోట్ 3 పంపించే ఫ్రేమ్లో కూడా ఐడి ఉంటుంది, డేటా ఉంటుంది. క్యాన్ నోట్ 2 పంపించే ఫ్రేమ్లో కూడా ఐడి ఉంటుంది, డేటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫ్రేమ్స్ కూడా క్యాన్ బస్ మీద ఒకేసారి ట్రాన్స్మిట్ చేసినాయి అనుకుందాం. 3 డివైజెస్ కూడా ఒకేసారి ఈ క్యాన్ ఫ్రేమ్స్ని ట్రాన్స్మిట్ చేసినాయి అనుకుందాం. ఇప్పుడు ప్రతి డివైస్ పంపించే ఫ్రేమ్లో ఐడి యూనిక్గా ఉంటుంది, రైట్. నేను ఇందాక డిస్కస్ చేసాం. సో లెట్సే ఈ ఫ్రేమ్ డివైస్ 1 పంపించే క్యాన్ ఫ్రేమ్ యొక్క ఐడి 01 అనుకుందాం, డివైస్ 3 పంపించే క్యాన్ ఫ్రేమ్ యొక్క ఐడి 03 అనుకుందాం. ఓకే, డివైస్ 3 పంపించే క్యాన్ ఫ్రేమ్ యొక్క డివైస్ 2 నోట్ 2 పంపించే క్యాన్ ఫ్రేమ్ యొక్క ఐడి 0x02 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ ఫ్రేమ్కి అయితే తక్కువ వాల్యూ ఉంటుందో ఆ ఫ్రేమ్ ఫస్ట్ ట్రాన్స్మిట్ అయ్యింది అనమాట. ఓకే, ఏ ఫ్రేమ్ మనకు తెలుసు ప్రతి క్యాన్ ఫ్రేమ్లోనూ ఫస్ట్ ఐడి వాల్యూ ట్రాన్స్మిట్ అయ్యింది. సో 3 కూడా ఫస్ట్ వాటి ఫ్రేమ్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తాయి.
బట్ క్యాన్ నోడ్ 1 ఐడి మొత్తం ట్రాన్స్మిట్ చేసేటప్పటికి 0 1 అని ఉంది కాబట్టి క్యాన్ నోడ్ 3 దాని ఐడి వాల్యూ 03 ఉంది. ఆల్రెడీ 01 ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ ఆపేసింది. సేమ్ నోడ్ 2 కూడా అంతే, దాని ఐడి వాల్యూ 02 ఉంది, బట్ ఇంకో డివైస్ 01 ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి అది కూడా దాని ట్రాన్స్మిషన్ ఆపేస్తుంది అనమాట. ఏ క్యాన్ ఫ్రేమ్లో అయితే ఈ ఐడి వాల్యూ తక్కువ ఉంటుందో ఆ క్యాన్ ఫ్రేమ్ ఫస్ట్ క్యాన్ బస్ మీద ట్రాన్స్మిట్ అయిపోద్ది అనమాట. ఓకే, వన్స్ ఈ క్యాన్ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ 03 అగైన్ నోడ్ 2 అండ్ 3 మళ్ళీ ట్రాన్స్మిట్ చేయడానికి స్టార్ట్ చేస్తాయి. బట్ నోడ్ 2లో పంపించే క్యాన్ ఫ్రేమ్ యొక్క ఐడి 02 ఉంది, విచ్ ఇస్ లెస్ దెన్ 03. తక్కువ ఐడీస్కి హై ప్రయారిటీ అనమాట. సో 02 క్యాన్ ఫ్రేమ్ అయితే 02 ఐడి ఉన్న క్యాన్ ఫ్రేమ్ అయితే ముందు ట్రాన్స్మిట్ అయిపోద్ది. ఫైనల్గా ఈ 03 ఐడి ఉన్న క్యాన్ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ అయింది అనమాట. ఓకే, ఈ విధంగా ఏ క్యాన్ ఫ్రేమ్లో అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఐడి అంటే తక్కువ నెంబర్ ఉన్న ఐడి ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ హైయెస్ట్ ప్రయారిటీ ఐడి క్యాన్ ఫ్రేమ్ ఫస్ట్ ట్రాన్స్మిట్ అయ్యింది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ క్యాన్ ఫ్రేమ్స్ క్యాన్ బస్ మీద కొలైడ్ అవ్వకుండా మంచిగా ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. ఓకే, ఈ టెక్నిక్ని క్యాన్ ఆర్బిట్రేషన్ అంటారు. ఈ టెక్నిక్ వల్లే మల్టిపుల్ నోడ్స్ సైమల్టేనియస్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా హెల్ప్ అవుతుంది అనమాట క్యాన్ బస్. ఓకే, సో దిస్ ఇస్ ద క్యాన్ ఆర్బిట్రేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాక్చువల్ క్యాన్ ఫ్రేమ్ ఈ క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఆ బిట్స్ అనేవి సిగ్నల్స్ కింద ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. సో ఇదే ఒక యాక్చువల్ క్యాన్ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ అయినప్పుడు క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద ఈ విధంగా ఉంటాయి అన్నమాట సిగ్నల్స్. ఒక ఎగ్జాంపుల్ క్యాన్ ఫ్రేమ్ అయితే ఉంది, ఇక్కడ బిట్స్ ఉన్నాయి, ఆ క్యాన్ ఫ్రేమ్లో ఉన్న బిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ క్యాన్ ఫ్రేమ్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఈ క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద ఈ విధంగా సిగ్నల్స్ కింద ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్ 0 ఉంది. 0 ఉంది కాబట్టి క్యాన్ హై లైన్ ఏమో 2.5 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంది. ఓకే, 2.5 వోల్ట్స్ కంటే ఎక్కువ 3.5 వోల్ట్స్ దగ్గర ఉంది. అండ్ క్యాన్ లో లైన్ 0.5 వోల్ట్స్ కంటే తక్కువ ఉంది, విచ్ ఇస్ 1.5. ఓకే, అలా 0 ట్రాన్స్మిట్ అయినంతసేపు కూడా క్యాన్ హై 3.5 మీద ఉంది, క్యాన్ లో ఏమో 1.5 మీద ఉంది. వన్స్ బిట్ 1 ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు రెండు కూడా 2.5 దగ్గరకు వచ్చాయన్నమాట. రైట్, ఈ విధంగా 0 ట్రాన్స్మిట్ అయినంతసేపు ఈ క్యాన్ హై 3.5 మీద, క్యాన్లో 1.5 మీద ఉంటుంది. వన్స్ 1 ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మాత్రం రెండు 2.5 వోల్ట్స్కి వస్తాయి. ఓకే, ఈ విధంగా ఈ క్యాన్ ఫ్రేమ్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద సిగ్నల్స్ కింద ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, ఈ యాక్చువల్ ఫోటో మీకు వికీపీడియాలో దొరుకుతుంది, కావాలంటే అక్కడ ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్ వచ్చాయి, తర్వాత ఆర్బిట్రేషన్ బిట్స్, ఇందులో 11 బిట్స్ ఐడి మాత్రం ఉంది. రైట్, అండ్ ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్ బిట్ 0 ఉంది. సో ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ క్యాన్ ఫ్రేమ్. దాన్ని ఫాలో అవుతూ రిజర్వ్ బిట్, దాన్ని ఫాలో అవుతూ డిఎల్సి బిట్స్, 4 డిఎల్సి బిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ డిఎల్సి వాల్యూ ఇక్కడ 0001 విచ్ ఇస్ 1. సో 1 బైట్ ఆఫ్ డేటా అయితే డిఎల్సిని ఫాలో అవుతూ ట్రాన్స్మిట్ అయింది. రైట్, నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతూ సిఆర్సి బిట్స్ అయితే ఉన్నాయి క్యాన్ ఫ్రేమ్లో. సిఆర్సి బిట్స్ని ఫాలో అవుతూ అక్నాలెడ్జ్మెంట్ బిట్స్ని ఫాలో అవుతూ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అండ్ ఇంటర్ ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్, ఇవన్నీ కూడా 1s ఉన్నాయి చూడొచ్చు మీరు. 6 ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ బిట్స్, 3 ఇంటర్ ఫ్రేమ్ స్పేసింగ్ బిట్స్. అండ్ అక్నాలెడ్జ్మెంట్ బిట్ కూడా చూడొచ్చు, నేను చెప్పినట్టుగా ట్రాన్స్మిట్ చేసే డివైస్ 0 పంపించింది ఫస్ట్ క్యాన్ లైన్స్ మీద, అండ్ రిసీవ్ చేసుకున్నాక ఆ రిసీవ్ చేసుకున్న డివైస్ ఆ 0 మీద ఉన్న లైన్స్ని 1 మీద పుల్ చేసింది. సో క్యాన్ హైని క్యాన్లోని రెండింటిని 2.5 వోల్ట్స్ పుల్ చేసింది. ఆ విధంగా ట్రాన్స్మిట్ చేసే డివైస్కి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అని అర్థమైందనమాట. ఓకే, అండ్ ఈ విధంగా క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద అయితే ఆ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ అయ్యింది. మరి ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ఈ క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద వచ్చే డేటాని ఆ రిసీవ్ చేసుకునే డివైస్ రిసీవ్ చేసుకొని ఈ విధంగా క్యాన్ ఆర్ఎక్స్ ఫ్రేమ్ని డీకోడ్ చేస్తుంది అనమాట. ఈ ఆర్ఎక్స్ ఫ్రేమ్ ద్వారా ఈచ్ బిట్ పీరియడ్లో 0 ఉంటే 0 ఉంటుంది, 1 ఉంటే 1 ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే ఆ డీకోడింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు యాక్చువల్గా చూడొచ్చు క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద సిగ్నల్ సేమ్ ఒకేలాగా ఉంది, జస్ట్ క్యాన్ హై మీద ఉన్న సిగ్నల్ క్యాన్ లో మీద ఉన్న సిగ్నల్కి ఫ్లిప్డ్ వర్షన్ లాగా ఉంది. సో మీకు అనిపించవచ్చు క్యాన్ లో మీద మాత్రమే 1 లైన్ ద్వారానే
ఈ క్యాన్ సిగ్నల్ పంపించవచ్చు 2 లైన్స్ ద్వారా సేమ్ సిగ్నల్ని ఇన్వర్టెడ్గా ఎందుకు పంపిస్తున్నాం అని. అది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కదా క్యాన్ అనేది. ఈ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో ఈ లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా సిగ్నల్ ట్రాన్స్మిట్ అయినప్పుడు అది డిఫరెన్షియల్ సిగ్నల్ అయితే నాయిస్ రిడక్షన్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది డిఫరెన్షియల్ సిగ్నల్. ఏంటంటే క్యాన్ హై మీద ఉన్న సిగ్నల్ క్యాన్ లో మీద ఉన్న సిగ్నల్కి ఎగ్జాక్ట్లీ ఫ్లిప్డ్ వర్షన్ అనమాట. క్యాన్ హై మీద సిగ్నల్ పైకి వెళ్తున్నప్పుడు క్యాన్ లో మీద సిగ్నల్ కిందకి వెళ్తుంది, రైట్? ఆ విధంగా ఈ విధమైన సిగ్నల్స్ని మనం ట్రాన్స్మిట్ చేస్తే రిసీవర్ దగ్గర ఈ 2 సిగ్నల్స్ కూడా సేమ్ నాయిస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఈ రెండింటిని యాక్చువల్గా సబ్ట్రాక్ట్ చేస్తే యాక్చువల్ సిగ్నల్ అయితే వచ్చేసిద్ది అనమాట, నాయిస్ లేకుండా. ఈ కాన్సెప్ట్ గురించి కావాలంటే మీరు ఇంకా చూడొచ్చు, ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. బట్ బేసికలీ ఈ విధంగా ఫ్లిప్డ్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం వల్ల నాయిస్ని అయితే తగ్గించవచ్చు అనమాట, లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా సిగ్నల్ ట్రాన్స్మిట్ అయితే ఉన్నప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాన్ ప్రోటోకాల్. మీరు క్యాన్ గురించి చూసారు, క్యాన్ బస్ చూసారు, ఇప్పుడు క్యాన్ ఫ్రేమ్ కూడా చూసారు, రైట్? సో ఐ హోప్ ఇప్పుడు మీకు ఈ క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఒక డివైజెస్ యాక్చువల్గా క్యాన్ లైన్స్ మీద ఎట్లా కమ్యూనికేట్ చేస్తాయి, అండ్ క్యాన్ ఫ్రేమ్ ఎట్లా ఉంటుంది, యాక్చువల్ క్యాన్ ఫ్రేమ్ క్యాన్ హై అండ్ లో లైన్స్ మీద ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.